మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనలను ఆస్వాదించి నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, ఈ చేత్తో మనం దానం చేస్తే కూడా దేవుడు మనకి ధన సహాయం అనేక రకాలుగా ఇస్తాడు దేవుడు. మనం ఏ వ్యాపారం పెట్టినా దానిలో సమృద్ధి కలుగు చేస్తూ ఉంటాడు. ఈ చేతితో మనం గుప్పులిప్పి ఎదర వాళ్ళ కుటుంబాల్లో మేలుకరంగా మనం వాళ్ళకి సాయం చేస్తారని ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్పగా ఆశీర్దిస్తూ మనం చేసిన వ్యాపారంలో దేవుడు అంచెంచులుగా దేవుడు ఆశీర్దిస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఒక పెద్దాయన నాకు చెప్పిన మాట ఏంటంటే, బాబు, నాకు కలిగిన వాటికి ఎవరికైనా సాయం చేసే మనసు నాకు ఉంది. నేను ఎదరవారికి సాయం చేసే మనసును నేను కలిగి ఉన్నాను కాబట్టి ఈరోజు నేను నా కుటుంబం మీద గొప్పగా దీవించబడింది. ఈరోజు మేము ఉన్న స్థలంలో మేము ఉన్నామంటే దేవుని కృప. ఎందుకంటే ఈ స్థితి దేవుడు మాకు ఇచ్చినది. ఈ స్థితి మమ్మలను హెచ్చిస్తూ ఉందంటే దేవుని కృపే. మా జ్ఞానం కానీ, మా డబ్బు కానీ, మా యొక్క ఆలోచనలు కానీ, మా తలంపులు కానీ, మా బలం కానీ కానే కాదు. ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే దేవుని కృప. మేము అనేక మందికి ధన సహాయం చేస్తూ అనేక మంది ఆకలి తీర్చేవారు మేము ఉన్నామంటే దేవుని కృప బట్టే ముందుకు కొనసాగుతున్నామని ఒక మంచి సాక్షిని విన్నాను పిల్లారా.